అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టెట్ ప్రశ్నపత్రం అక్టోబర్ 21 మార్నింగ్ సెషన్‌లో జరిగినటువంటిది. సోషల్‌కి సంబంధించినటువంటి 2A పేపర్. ఇది ఎస్‌జీటీ మరియు ఎస్ఏ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే సేమ్ సిలబస్ కాబట్టి. యాక్చువల్‌గా ఈ టెట్ అనేది 2024 జూలైలో ఇవ్వబడినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అక్టోబర్ 3వ తారీఖు నుంచి 21 వరకు జరగడం జరిగింది. ఇది అక్టోబర్ 3 నుంచి 21 వరకు జరిగినాయండి. దరిదాపుగా 30+ పేపర్స్ టెట్ ఎగ్జామ్స్ అయితే జరిగినాయి. అవన్నీ కూడా మీకు ఐకార్డ్స్‌లో ఇక్కడ వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా చివర్లో మీకు ఎండ్ స్క్రీన్ రావడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా మీరు లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ మొత్తం పంపించడం జరుగుతుంది. ఇంగ్లీష్కి సంబంధించి 61 నుంచి 90 వరకు ప్రశ్నలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం వివరణ అనేది చూడడం జరుగుతుంది. 61వ ప్రశ్న. ఏ షల్ ఐ డూ ఇట్ ఫర్ యూ? మీకోసం ఇది చేయమంటారా అని అడిగారు. ఓ డోంట్ బాదర్, ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్. నేను చేసుకుంటానని మిమ్మల్ని మీరు శ్రమ పెట్టుకోవద్దు. ఇన్ ద అబౌవ్ కాన్వర్జేషన్, పైన ఉన్నటువంటి కాన్వర్జేషన్ అనేది బి ఈజ్ డిక్లైనింగ్ ద ఆఫర్ ఆఫ్ ఏ. ఇక్కడ బి ఎవరైతే ఉన్నారో అతను ఏ ఇచ్చినటువంటి ఆఫర్ని తిరస్కరిస్తున్నారు. అది నిజం, కరెక్టే. బి ఈజ్ ఎక్స్ప్రెసివ్ గుడ్ విషెస్ టు బి. ఎక్కడ విషెస్ ఏం చెప్పట్లా, యాక్సెప్టింగ్ చేయట్లా. నో డోంట్ బాదర్ అనేది చెప్పేశాడు. నేను చేసుకుంటాను. ఏ అండ్ బి ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటంటే 1. బి ఈజ్ డిక్లైనింగ్ ద ఆఫర్ ఆఫ్ ఏ. ఎలా తెలుస్తుంది చూడండి. డోంట్ బోదర్. ఓకే, మిమ్మల్ని మీరు శ్రమ పెట్టుకోవద్దు, నాకు నేను చేసుకుంటానంటే డిక్లైనింగే, సునిశ్చితంగా. చూస్ ద సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్ టు గివ్ సమ్ అడ్వైస్. ఈ క్రింది వాణిలో అడ్వైస్, సలహా ఇస్తుంది ఏంటి? చూడండి, అడ్వైస్ ఇవ్వాలి అంటే మనం చూడదగింది ఏంటంటే కనబడేది షుడ్ ఒకటి, ఆట్ ఒకటి, హ్యాడ్ బెటర్ ఒకటి. ఇట్లాంటివి అడ్వైస్కి యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్, యూ ఆట్ టు స్టాప్ స్మోకింగ్, యూ షుడ్ స్టాప్ స్మోకింగ్, ఇలాంటివి. ఇది స్మోకింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అనేది ఏంటని జనరల్గా డిక్లరేటివ్ సెంటెన్స్. ఇవి ఐ డోంట్ లైక్ స్మోకింగ్, ఇది కూడా డిక్లరేటివ్. యూ ఆర్ చైన్ స్మోకర్, నార్మల్ సెంటెన్సెస్ ఇవి. ఓకే, అడ్వైజ్ ఇచ్చే దాంట్లో షుడ్ కానీ, ఆట్ టు కానీ, అండ్ ఇంకా హ్యాడ్ బెటర్, ఇవి ఉంటాయి అన్నమాట. చూస్ ద ఆప్షన్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ టు ఎన్ష్యూర్ యాక్యురసీ ఇన్ న్యూస్ రిపోర్ట్. న్యూస్ రిపోర్ట్లో ఖచ్చితత్వం ఉండాలి ఉంటే ఒక మార్గం ఏంటి అని అడిగారు. యూజ్ సెన్సేషనల్ లాంగ్వేజ్ టు గ్రాబ్ రీడర్స్ అటెన్షన్. సెన్సేషనల్ లాంగ్వేజ్ ఉండాలి. లారీ డి నలుగురు ఠా, ఇట్లాంటి లాంగ్వేజ్ వాడకూడదు. డబుల్ చెక్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఎస్, ఏదైతే సత్యాలు ఉన్నాయో 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇది కరెక్ట్. యాక్యురసీ కోసం ఇది కరెక్ట్. ఇంక్లూడ్ పర్సనల్ ఒపీనియన్స్. పర్సనల్ ఒపీనియన్స్కి, మన రాగద్వేషాలకి, మన ఒపీనియన్స్కి ప్లేస్ అస్సలు ఇవ్వకూడదు. అన్వెరిఫైడ్ సోర్సెస్ని అస్సలు ఉండకూడదు. వీటిని ఏమంటారంటే ర్యూమర్స్ అంటారు. సో ర్యూమర్స్కి అసలు మనం ఛాన్స్ ఇవ్వకూడదు. యాక్యురసీ ఉండాలంటే డబుల్ చెక్ చేయాలి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ని. చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ రైటింగ్ ద బాడీ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ ఈమెయిల్. ప్రొఫెషనల్ ఈమెయిల్ బాడీ ఆఫ్ ది ఈమెయిల్ అనేవి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అనేసి అడగడం జరిగింది. ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే క్యాజువల్ లాంగ్వేజ్ అండ్ స్లాంగ్ వాడకూడదు. ఎందుకు వాడకూడదు? ప్రొఫెషనల్ అంటున్నాడు కాబట్టి. స్లాంగ్ అంటే ఏంటి? గొచ్చా, ఇట్లాంటివి, హాయ్ గాయ్స్, ఇట్లాంటివి వాడుతుంటారు. అలాంటివి వాడకూడదు అనమాట. రైటింగ్ ఇన్ లెంతీ ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు కూడా వాడకూడదు. జార్గాన్స్ అనేవి కూడా ఎప్పుడు మనం దేంట్లో కూడా వాడకూడదు. స్టేయింగ్ ఆన్ టాపిక్ అండ్ బీయింగ్ కన్సైజ్ అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలంటారు. ఇది కరెక్ట్. ఇర్రెలవెంట్ ఎప్పుడు ఉండకూడదు. ఇర్రెలవెంట్ యానెక్డోట్స్ ఉండొచ్చు. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. పంక్చుయేషన్ కరెక్ట్గా ఉన్నది. చూడండి, ఫాదర్ సెడ్ ఇక్కడ ఉండకూడదు, తప్పు. ఫాదర్ సెడ్ కామా ఇక్కడ ఉండాలి, కాబట్టి ఇది తప్పే. ఇక్కడ ఉండకూడదండి. ఫాదర్కు ముందు ఫాదర్ సెడ్, ఓకే, కామా ఉంది, కరెక్ట్. వై, ఇది కరెక్ట్, అండ్ ఇక్కడ ఉంది కరెక్ట్. కాబట్టి టోటల్గా అన్నీ కరెక్ట్ ఉన్నది 4th అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఫాదర్ సెడ్ అనేది తర్వాత కామా, ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది, ఫుల్ స్టాప్ అయిన క్వశ్చన్ మార్కు కామా ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉంటాయి. సో 4th one ఈజ్ ద
రైట్ వన్. దిస్ ఈజ్ ఏ బుక్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. చూడండి, ఎప్పుడైనా సరే దిస్ ఈజ్ ఇట్లా వాడేటప్పుడు ఏ బుక్ అనేది రాదు, డెఫినెట్ ఆర్టికల్ అయినా దా వస్తుంది. దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. సో బీలో తప్పు ఉందన్నమాట. గ్రామటికల్ ఎర్రర్ ఎక్కడుందంటే ఎక్కడుంది, బీలో ఉంది. దిస్ ఈజ్ ద బుక్ అనేది ఉండాలి. ఎందుకంటే ఆ పుస్తకమే నేను చూస్తుంది, ఒక పుస్తకమే నేను చూస్తున్నాను, ఆ పుస్తకమే నేను చూస్తుంది, కాబట్టి ద బుక్. వెన్ సావు బాట్ ద బుల్లక్ ఇట్ సఫర్డ్ ఫ్రమ్ నో డాష్ ఎబిలిటీ అండ్ డిసీజ్. ఇది వచ్చేసి 6th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్గా తీసుకున్నది. డిజేబిలిటీ. వెన్ సావు బాట్ ద బుల్లక్ ఇట్ సఫర్డ్ ఫ్రమ్ నో డిజేబిలిటీ. ఓకే, నో డిజేబిలిటీ ఆర్ డిసీజ్, ఎలాంటి లోపము లేదు సావు తీసుకున్నప్పుడు. ద వర్డ్ డైమెన్షన్ హ్యాస్ స్ట్రెస్ ఆన్. చూడండి, డైమెన్షన్ రాశారనుకోండి తెలుగులో, ఎప్పుడైనా సరే దేని మీద స్ట్రెస్ ఉంటుందంటే షా ఉంటే దాని ముందున్న దాని మీద ఉంటుంది స్ట్రెస్ అనేది. క్రియేషన్ ఉందనుకోండి, షా అనేది ఉంటే గనక దాని ముందున్న దాని మీద ఉంటుందని. కాబట్టి ఇప్పుడు దేని మీద ఉంది, డైమెన్షన్ కదా, డైమెన్షన్ తెలుగులో రాశాం. దేని మీద ఉంది, డెడికేషన్ అయినా అంతే, డెడికేషన్ రాశాను. షా ఉంది అంటే దాని ముందు దాని మీద ఉంటుంది. ఇక్కడ కూడా మన షా ముందు దాని మీద ఉంటుంది, తీసుకుంటే సెకండ్ సిలబుల్ మీద ఉన్నట్టు. కాబట్టి ద సెకండ్ సిలబుల్, షా అనే శబ్దం కనుక వస్తే సెకండ్ సిలబుల్ మీద ఉంటుందండి. కాబట్టి అది గమనించండి. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమ్స్ ఆన్లైన్. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడడం అంటారే అదనమాట. వాచింగ్ ఇన్ యాంగర్, కోపంతో చూడడం కాదు. నాట్ వాచింగ్ ఎట్ ఆల్, అసలు చూడకపోవడం కాదు. ఇంట్రెస్ట్ లేకుండా చూడడం కాదు. వాచింగ్ ఈగలి, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడడం అంటారే, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసిందే, కళ్ళు కాయలు కాచేలా, అది ఆల్ ఐస్ అంటే. యూ షుడ్ బై సమ్ వూలెన్స్ బిఫోర్ వింటర్ సెట్స్ ఇన్. అంటే ఏంది, ఈ చలికాలం వచ్చే ముందే నువ్వు కొన్ని స్వెటర్లు తీసుకుని ఉండాల అనేసి అనమాట. సెట్స్ ఇన్ అంటే తీసుకొని ఉండాలనేసి. సెట్ అవుట్ అంటే బయలుదేరడం అని, సెటప్ అంటే స్టార్ట్ చేయడం అనేసి, అవి అనమాట. సెట్ డౌన్ అంటే రికార్డ్ చేయడం అనమాట. సెట్ అవుట్ అంటే బయలుదేరడం, సెటప్ అంటే స్టార్ట్ చేయడం, సెట్ డౌన్ అంటే రికార్డ్ చేయడం, సెట్ ఇన్ అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే వచ్చేటప్పటికి, శీతాకాలం వచ్చేటప్పుడు నువ్వు కొన్ని కొనుక్కొని ఉండాలి. ఎలాంటి, ఈ యొక్క వూలెన్ ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కొని ఉండాలి, స్వెటర్లు అలాంటివి. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక ఇందులో మనం దేనికి కష్టపడుతున్నాం అంటే ఫిలిస్తీన్స్ కోసం కష్టపడుతున్నారు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఐన్స్టీన్ పాఠం నుంచి తీసుకోవడం అయితే జరిగిందండి. 9th క్లాస్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్కి సంబంధించిన దాంట్లో ఉంది. దానికి సంబంధించి 9th or 10th, 9th అనుకుంటాను, సిబిఎస్ఈ దాంట్లో ఉంది. ఫిలిస్తీన్స్, ఐన్స్టీన్ పాఠం ఉంది. ఫిలిస్తీన్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఇచ్చాడు, ఇక్కడ ఎన్ అనేది కరెక్ట్, ఫిలిటీన్స్ అన్నాడు, ఇక్కడ ఫిలిస్తీనీస్, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఐ ఉండాలి. కాబట్టి దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ. ఆర్నిథాలజిస్ట్ అని. ఆర్నిథాలజిస్ట్ అంటే ఈ పక్షులకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త అనమాట, ఆర్నిథాలజిస్ట్. సెకండ్, ఆంథ్రోపాలజిస్ట్ అంటే మనిషి పుట్టు పూర్వోత్తరాల గురించి, వ్యవహారాల గురించి, వాటి గురించి అధ్యయనం చేసేవాడు. యాంథాలజిస్ట్. ఓకే, యాంథాలజీ అంటే కూర్పు అండి, కూర్పు చేయడం. యాంథాలజిస్ట్ అంటే జనరల్గా యాంథాలజీ ఉంటుంది అంటే కూర్పు అనమాట, అన్నిటిని పూసగుచ్చినట్టు ఒక చోట చేర్చడం, పోయమ్స్ని వాటిని. లింగ్విస్ట్ అంటే తెలుసు, భాష శాస్త్రవేత్త, దానికి సంబంధించిన భాష సంబంధించిన. ఆర్నిథాలజిస్ట్ అంటే బర్డ్స్కి సంబంధించినటువంటి సైంటిస్ట్. ఐ థాట్ ఐ కుడ్ రెస్టోర్ ఇట్. రెస్టోర్ అంటే మరలా పూర్వస్థితికి తేవడం. సినానిమ్ అంటే దాని సమానార్థం ఏంటంటే రిపేర్. రెస్టోర్ అంటే రిపేర్. షెడ్ అంటే వదిలేయడం, స్ట్రిప్ అంటే తీసేయడం. స్ట్రిప్కి అన్డ్రెస్ సేమ్ అనమాట. స్ట్రిప్ అంటే తీసేయడం, అన్డ్రెస్ అంటే డ్రెస్ తీసేయడం. షెడ్ అంటే వదిలించుకోవడం, షెడ్ టీయర్స్, కన్నీళ్ళు విడవట, అట్లా అనమాట. రెస్టోర్ అంటే ఇక్కడ రిపేరు సమానం. ద ఇండియన్ గవర్నమెంట్ బెస్టోడ్ అపాన్ ఆర్ వన్ ఆఫ్ ద నేషన్స్ టాప్ ఆనర్స్ ద పద్మశ్రీ. బెస్టోడ్ అంటే ఏంటి అంటే ఇవ్వడం, ఇవ్వడం. ఇక్కడ మన వాలంటీర్డ్ అంటే వాలంటీర్గా చేయడం అనేసి, అంటే ఫ్రీగా చేయడం.
ఓన్గా చేయడం. అవార్డెడ్ అంటే ఇవ్వడం. ఫర్నిష్డ్ అంటే సమకూర్చడం. ఇక్కడ బెస్టోడ్ అంటే ఇవ్వడం. డినైడ్ అంటే ఇవ్వకపోవడం. నిరాకరించడం. డినైడ్ అంటే నిరాకరించుట. గవర్నమెంట్ నిరాకరించాల. బెస్టోడ్ అంటే ఇచ్చిందనమాట. కాబట్టి ఇది ఆపోజిట్ అవుతుంది. యాంటోనిమే కాబట్టి 74 చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ ప్రాపర్లీ. కరెక్ట్గా వాడినటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే ఏ యాంది కరెక్ట్గా వాడిన సెంటెన్స్ ఏంటని అడిగారు. ద గోల్డ్ ఈజ్ ద వాల్యుబుల్ అనరు, ఏ వాల్యుబుల్ మెటల్ అంటారు. ఐ ఆల్వేస్ లైక్ టు రీడ్ ద పోయిటరీ ఆఫ్ మిల్టన్. ఓకే, ద పోయిటరీ ఆఫ్ మిల్టన్ అనొచ్చు, ప్రాబ్లం లేదు, ఇది కరెక్ట్ వేలో వాడారు. దిస్ ఉమన్ గోస్ టు ద హెవెన్. గోస్ టు హెవెన్ అంతే. ఓకే, గోస్ టు ద కాదు. ఓకే, షీ లివ్స్ ఎట్ ద, ఎందుకంటే ఈ దా ఉండదు ఇక్కడ. షీ లివ్స్ ఎట్ గాంధీనగర్ అంతే. కాబట్టి సెకండ్ వన్ని ప్రాపర్గా వాడడం జరిగింది. ఐ డు నాట్ నో హూ దిస్ కార్ బిలాంగ్స్ టు. ఎప్పుడైనా సరే బిలాంగ్ కనబడిందంటే తర్వాత ఎప్పుడు కూడా టు ఉంటుంది. ఓకే, కీన్ వచ్చింది అనుకోండి ఆన్ వస్తుంది, కీనాన్కి ఎప్పుడు V4 అనేది వస్తుంది. అట్లానే బిలాంగ్ టు అనేది ఎప్పుడు కూడా వస్తుంది. బిలాంగ్ టు ఏం బిలాంగ్ టు అట్లా రావడం జరుగుతుంది. గోపాల్ హ్యాడ్ టు రిపేర్ హిజ్ బైసికల్ ఎస్టర్డే. గోపాల్ తన సైకిల్ని రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్ వాజ్ నెసరీ ఫర్ గోపాల్ టు రిపేర్ ఈజ్ బైసికల్. ఆ అవసరం వచ్చిందనమాట. హ్యాడ్ టు అంటే చెయ్యాల్సి వచ్చింది, ఆల్సి వచ్చింది అంటే ఇక తప్పదు. ఇట్ వాజ్ నెసరీ ఫర్ గోపాల్ టు టేక్ ద రిపేర్డ్ బైసికల్ హోమ్. హోమ్ అనే పదమే లేదు ఇక్కడ. నాట్ పాసిబుల్ గోపాల్ టు గెట్ ద బైసికల్. రిపేర్ చేసుకున్నాడు రయ్యా అంటే వర్కింగ్ ఇన్ ద రిపేరింగ్ షాప్, అసలు అది కాదు. గోపాల్ హ్యాడ్ టు రిపేర్ ఈ బైసికల్ ఎస్టర్డే అంటే తన యొక్క సైకిల్ని అతను రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. తప్పనిసరి పరిస్థితిలో ఏం చేశాడంటే రిపేర్ చేసుకున్నాడు తనకు తానే. ఐ డిడ్ంట్ నోటీస్ ఎనీ సీరియస్ డాష్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ డిబేటర్స్ ఆల్దో దే డాష్ ఫ్రమ్ వన్ అనదర్ ఓవర్ స్మాల్ పాయింట్స్. చూడండి, ఐ డి నాట్ నోటీస్ ఎనీ సీరియస్, నౌన్ రావాలి. ఓకే, నౌన్ రావాలి. డిఫర్డ్ అనేది వెర్బ్, డిఫరెంట్లీ అనేది యాడ్వెర్బ్, డిఫరెన్స్ అనేది నౌన్, డిఫర్ అనేది మళ్ళీ వెర్బ్. సో డిఫరెన్సెస్, సీరియస్ డిఫరెన్సెస్. ఓకే, సీరియస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఓకే, ఆల్దో దే ఇక్కడ వెర్బ్ రావాలి. డిఫర్డ్ ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. కాబట్టి డిఫరెన్సెస్ ఇక్కడ నౌను, ఇక్కడేమో వెర్బు, అలా ఉన్నది థర్డ్ ఒకటి. డిఫరెంట్లీ అంటే యాడ్ వెర్బ్ అయిపోతుంది మళ్ళీ. కాబట్టి ఇక్కడ ఉండాల్సింది చూడండి, సబ్జెక్ట్ ఉంది, దే సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ఉండాలి, ఈ ఫార్మాట్లో ఉండాలి. సబ్జెక్టు వెర్బు తర్వాత అదర్ వర్డ్స్, ఏదైనా ఆబ్జెక్ట్ కావచ్చు, అదర్ ఏదైనా కావచ్చు. దే ఉంది, వెర్బ్ వచ్చేసింది, ఇక అదర్ వర్డ్స్ ఫ్రమ్ వన్ అనదర్ ఓవర్ స్మాల్ పాయింట్స్. ఇక్కడ చూడండి, సీరియస్ అనేది ఏంటి, యాడ్జెక్టివ్ అంటే ఖచ్చితంగా నౌన్ అనేది ఉండాలి అక్కడ. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సీరియస్ డిఫరెన్సెస్ అండ్ దే డిఫర్డ్. తర్వాత మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్, డూ యూ థింక్ యువర్ టీచర్ విల్ కమ్ టుడే. మీనా అడుగుతుందన్నమాట, మీ టీచర్ గారు వస్తున్నారు అనుకున్నాం. డూ ఉంది కాబట్టి, హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఇఫ్ అనేది రావాలండి. ఇఫ్ అనేది వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇంత పొడుగు ఇస్తే రెండోది చూడండి, ఇఫ్ షీ ఈజ్ థింకింగ్ అంట, తీసేయడమే. తర్వాత ఇఫ్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇఫ్ ఉందా, ఉంది ఇక్కడ. ఇక్కడ ఇఫ్ ఉందా, మీనా ఆస్కర్ ఇఫ్ కానీ వెదర్ కానీ ఉన్నాయా లేదా చూసుకో, లేదు. నాట్ టు థింక్ ఇది కాదు. నాట్ టు థింక్, టు థింక్ ఎప్పుడు ఇంపరేటివ్స్లో కొన్నిట్లో వస్తాయి. మీనా ఆస్క్ హర్ ఫ్రెండ్, ఓకే బాగుంది. ఇఫ్ పెట్టారు బాగుంది. యూ బదులు షీ, ఎలా యూ ఇక్కడిది తీసుకునేది, ఐ ఇక్కడిది తీసుకునేది. ఇఫ్ షీ, థింక్ థాట్, యువర్ టీచర్ కాస్త ఎవరైనా యూ అయినా ఇక్కడి నుంచి తీసుకునేది. హర్ టీచర్ అయింది. విల్ కాస్త వుడ్ అవ్వాలి, అయింది. కమ్ ఓకే, టుడే కాస్త దట్ డే అయిపోయింది. వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా ఏంటంటే మనం టైం సేవ్ చేసుకోవాలండి, టైం సేవ్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, టైం సేవ్ చేసుకోవడం. ఇప్పుడు 79 అయిపోయింది, 80కి వద్దాం. ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఎలా తెలుస్తుంది, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉండాలి, ప్లస్ బై ఉండాలి. ఉండొచ్చు ఉండకపోవచ్చు బై అనే ఏజెంట్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 ఉండాలి. ద న్యూస్ పేపర్స్ హ్యాడ్ టు బి బండిల్.
చూడండి బి హెల్పింగ్ వెర్బ్ బండిల్డ్ V3. ఓకే, ఈ విధంగా ఉందండి. టు బీ బండిల్డ్ అండ్ థ్రోన్ అవుట్ అంటే టు బీ థ్రోన్ అవుట్ అని 2 ప్యాసివ్ వాయిస్లు అనమాట. ఇక్కడ యూజ్డ్ టు కలెక్ట్, ఇది గతంలో జరిగేది. సీడ్స్ని కలెక్ట్ చేసుకొని అమ్మేవాళ్ళు. ఇది ఎక్కడి నుంచి ఇచ్చారు? అబ్దుల్ కలాం గారి పాఠం అనమాట. 9th క్లాస్లో ఉంది, 10thలో ఉంది. మై చైల్డ్హుడ్ ఇంతకుముందు 10thలో ఉండేది, ఇప్పుడు 9thలో ఉంది. యూజ్డ్ టు కలెక్ట్ అంటే ఒకప్పుడు చేసేవాడు, ఇప్పుడు చేయట్లా. మై ఫాదర్ హ్యాడ్ ఐడియల్ హెల్ప్మేట్ ఇన్ మై మదర్, ఐ ఫిల్ ద స్లాట్. ఇవన్నీ కాదు. ఎందుకు కాదు? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 అనేది ఒక్కట్లోనే ఉంది, ఇక్కడ లేదు. యూజ్డ్ టు ప్లస్ V1 ఉంది ఇక్కడ. ఇది మామూలు హ్యాడ్గా ఇచ్చారు, హ్యాడ్ ప్లస్ ఓ నౌన్ ఫార్మాట్లో ఇచ్చాడు. ఐ ఫిల్ ద స్లాట్ అన్నాడు. ఓకే, అంటే ఇదేంది? మామూలు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో యాక్టివ్ వాయిస్. ఓకే, ఉన్నదంలో ఒకటే ఒకటి. 3 of them డాష్ ఆబ్సెంట్ టుడే అంటే ముగ్గురు ఆబ్సెంట్ అయ్యారు. అంటే ఏంది? టుడే ఈజ్ రాయచ్చా? రాయకూడదు. ఎందుకు రాయకూడదు? 3 అక్కడ ఉన్నది ముగ్గురు కాబట్టి రాయకూడదు. హ్యాస్ బీన్ రాయచ్చా? రాయకూడదు. ఎందుకు? అక్కడ ఉన్నది ముగ్గురు కాబట్టి. ఏం రావాలి? ఫస్టే ప్లూరల్ ఫామ్ రావాలి. ఒక్కటే ఉంది ఇక్కడ ప్లూరల్ ఫామ్. వర్ లేదు, లేకపోతే హ్యావ్ కూడా లేదు. ఏదైనా రాద్దామంటే ఒకవేళ హ్యావ్ బీన్ అనేది, హ్యావ్ బీన్ అలా అయినా ఉంది, ఏం లేవు. ఈజు, హ్యాజు, వాజు ఇవన్నీ సింగులర్కి వాడి, ప్లూరల్కి వాడగలిగేది ఒక్కటే ఒకటి ఇక్కడ ఉన్నది ఆర్. ఇఫ్ యూ కమ్ ఎర్లీ యూ విల్ క్యాచ్ ద బస్. నువ్వు కనుక తొందరగా వస్తే బస్సు క్యాచ్ చేస్తావు. ఇది దేనికి ఉదాహరణ? ఇది దేనికి ఉదాహరణ అంటే ఇఫ్ క్లాజులు అన్నీ కూడా యాడ్వెర్బియల్ క్లాజులే. ఇఫ్ క్లాజులు అన్నీ కూడా యాడ్వెర్బియల్ క్లాజులే. అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇండైరెక్ట్ స్పీచ్, ఏదైతే ఇండైరెక్ట్ స్పీచ్ ఉందో అవి నౌన్ క్లాజులు. ఓకే, అట్లా అనమాట. రిలేటివ్ క్లాజ్ అన్నా యాడ్జెక్టివ్ క్లాజ్ అన్నా ఒకటే, నౌన్ గురించి తెలియజేస్తుంది. నౌన్ ప్లేస్లో ఉంటుంది యాడ్జెక్టివ్ ప్లేస్లో ఉంటుంది రిలేటివ్ క్లాసు. ఎవరి గురించి చెప్తుందంటే నౌన్ గురించి చెబుతుంది. ఇఫ్ క్లాజులన్నీ యాడ్వెర్బియల్ క్లాజులే. ఇండైరెక్ట్ స్పీచ్ నౌన్ క్లాజు, రిలేటివ్ క్లాజ్ని యాడ్జెక్టివ్ క్లాజ్ అని అంటారు. నౌన్ గురించి వర్ణిస్తుంది ఇది. అబ్స్ట్రాక్ట్ నౌన్ని తెలియజేయమన్నాడు. క్విక్లీ అనేది యాడ్వెర్బ్ అండి. ఆస్ట్రేలియన్ అనేది ఏంటండి? ప్రాపర్ నౌన్ అండి ఇది. ఓకే, ప్రాపర్ నౌను ఆస్ట్రేలియన్. సిటిజన్ పౌరుడు కామన్ నౌన్ అండి, కామన్ నౌన్. బ్రేవరీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అండి. ఎందుకు? బ్రేవరీని చూపించండి, మీరు బ్రేవరీని చూపించండి, అందాన్ని చూపించండి. ఒకళ్ళకొకళ్ళు అందంగా కనబడితే ఇంకోళ్ళు కనబడరు. ఓకే, అందం చూపించలేము, ఆనందం అంటే ఏందో చూపించరా అంటే చూపించలేము, ధైర్యం అంటే చూపించమంటే చూపించలేము, కళ్ళకు కనబడదు. అది చిన్నపిల్లోడికి బ్రేవరీ అనేది చెప్పండి మీరు. ఆస్ట్రేలియన్ చెప్పొచ్చు, అరే ఆస్ట్రేలియా ఉన్నాను ఆస్ట్రేలియన్ అంటాడ్రా, ఇలా ఉంటాడ్రా ఆస్ట్రేలియన్. సిటిజన్ అంటే వీడ్రా అని చూపిస్తాను నేను. బ్రేవరీని చూపించండి. ఎవరిని చూపించగల? అలాంటి చూపించలేని వాటిని ఆనెస్టీ, నిజాయితీ అని పిల్లోడికి ఎలా చెప్తారు? ఓ పెద్ద కథ చెప్పాలా అది నేర్పించాలంటే. కాబట్టి బ్రేవరీ ఇస్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. ఇది ఓల్డ్ 10th క్లాస్లో నుండి ఇవ్వబడింది. ఇమాజిన్ అనేది ఏంటి? చూడండి, ఇక్కడ సింపుల్గా యూ పెట్టాలండి. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇలాంటి వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఏంటంటే సబ్జెక్ట్ అయినటువంటి యూ మిస్ అవుతుంది. యూ ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. ఇది ఏమవుతుంది? సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ఉంటుంది. సెకండ్ వన్, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి, కాంపౌండ్ సెంటెన్స్ అని తెలియాలి అంటే అబీస్, FNO ఉంటుంది. ఫ్యాన్ బాయ్స్ అంటారు వీటిని. అండ్ బట్ ఎట్సో, ఫర్నార్, ఆర్ అనమాట. యాక్చువల్గా ఫ్యాన్ బాయ్స్ అని చెప్పేవాడిని ఇంతకుముందు, ఇప్పుడు అబీస్ FNO అంటున్నా. ఎందుకంటే ఫర్, నార్, ఆర్, నార్, ఫర్, అబీస్, అండ్ బట్ ఎట్సో. కాబట్టి అండ్ బట్ ఎట్సో ఏదో ఒకటి ఉండదు. ఎండ్ ఉంది చూడండి, కాబట్టి ఇది కాంపౌండ్ అవుతుంది. ఇక్కడ ఉందా అబీస్లో ఎండ్ బట్ ఎట్సో, ఆర్, నార్ ఇక్కడ ఉందా? ఎక్కడ? ఈ మూడిట్లో ఎక్కడ కూడా మీరు
ఎండ్ కానీ, బట్ కానీ, ఎట్ కానీ, సో కానీ, నార్ కానీ, ఫర్ కానీ, ఓ ఆర్ కానీ లేవు. ఉన్నదల్లా ఒకటే. కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద లింకర్ దట్ షోస్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే విరుద్ధమైనది. విరుద్ధమైనది ఏంటంటే ఆన్ ద కాంట్రారీ, దానికి వ్యతిరేకంగా. దస్ అంటే అలా, ఆ విధంగా. హెన్స్ కాబట్టి, హెన్స్ అంటే కాబట్టి. మీన్ వైల్ అదే సమయంలో, ఈ విధంగా. కాంట్రారీ ఏంటి అంటే ఆన్ ద కాంట్రారీ. కాంట్రాస్ట్ ఏంటంటే ఆన్ ద కాంట్రారీ. కాంట్రారీ ఆన్ ద కాంట్రారీ సేమ్ అనమాట. కాంట్రా, కాంట్రా. ఓకేనా? కాంట్రా, CONTRA, కాంట్రా, CONTRA, కాంట్రా, విరుద్ధం. రింగ్ ద అలారం బెల్ డాష్ ఫైర్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే ఏం చేయాలి? అలారం మోగించండి. ఎహెడ్ ఆఫ్ అంటే ముందుగా. ఓకే. ఇన్ అడిషన్ టు అదనంగా. ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ అంటే ఆ సందర్భంలో. ఇన్ కేస్ ఆఫ్ అంటే ఆ సందర్భంలో అనేసి. నెక్స్ట్, కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ వాచ్. ప్లీజ్ అంటే ఏంది? రిక్వెస్ట్. మేకింగ్ ఏ రిక్వెస్ట్. టేకింగ్ పర్మిషన్ అంటే మే ఐ కమ్ ఇన్ సార్. పాస్ట్ హ్యాబిట్ అంటే యూజ్డ్ టు. ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అంటే ఈ జనరల్గా వుడ్ ఇట్లాంటివి వస్తుంటాయి. ఓకే. మేకింగ్ ఏ రిక్వెస్ట్ అనేది కరెక్ట్ అనమాట. ప్లీజ్. 88-1. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్యాసేజ్ ఉంది. డయాన్ థ్యాంక్స్ షెల్లీ ఫర్. ముందు క్వశ్చన్లు చూసుకుంటాం మనం. డయాన్ థ్యాంక్స్ షెల్లీ ఫర్. నెక్స్ట్ వచ్చేసి డాగ్ రియల్లీ బిలాంగ్స్ టు. అంటే ఇక్కడ కుక్క ఒకటి ఉంది, ఎవరికి చెందిందో తెలియాలి. అలానే డయాన్, షెల్లీ అనేటువంటి వాళ్ళు ఉన్నారు అనే విషయం తెలిసిపోతుంది మనకి. ఇక థ్యాంక్ యూ షెల్లీ. ఓకే. ఎవరు చెప్పారు థ్యాంక్స్? డయాన్ చెప్పాను, క్వశ్చన్లోనే ఉంది. డయాన్ సెట్ హోల్డింగ్ హర్ హ్యాండ్ అవుట్ ఫర్ మీ టు షేక్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ శామ్. శామ్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు షెల్లీ, డయాన్ ఏం చేసింది? షెల్లీకి కృతజ్ఞతలు చెప్పింది. వీ వర్ ఇన్ ఏ ట్రాఫిక్ యాక్సిడెంట్ సమ్హౌ వీ గెట్ సపరేటెడ్. శాము సపరేట్ అయిపోయాడు డయాన్కి. అండ్ వెన్ ఐ వెంట్ టు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఐ గెస్ హీ లాస్ట్ హిస్ కాలర్ అండ్ హార్నెస్ టు. అంటే ఏంది? ఈ శామ్ అనేది ఏంది? కుక్కపిల్ల. కాలర్ ఉందంట, దానికి మెడ చుట్టూ ఉండేటటువంటి కాలరు. హార్నెస్ అంటే దానికి ఇట్లా ఉండిద్దిలేండి. కుక్కకి మనం ఎట్లా అయితే గుర్రానికి కడతామో పైన జీను ఇవన్నీ వేస్తాం కదా కూర్చోడానికి, అట్లా ఉంటుందన్నమాట. ఐ లుక్డ్ ఎట్ హర్ హ్యాండ్. ఐ డి నాట్ వాంట్ టు గివ్ గోల్డీ అప్ బట్ ఐ కుడ్ సీ దట్ ఇట్ వాస్ దిస్ లేడీ. హీ రియల్లీ బిలాంగ్ టు, నాట్ టు మీ. ఐ వాజ్ జస్ట్ టెంపరరీ. ఓకే. ఇన్ ద ప్యాసేజ్ ఆఫ్ డయాన్ థ్యాంక్స్ షెల్లీ ఫర్. డయాన్ ఎందుకు షెల్లీకి థ్యాంక్స్ చెప్పింది? టేకింగ్ కేర్ ఆఫ్ హర్ డ్యూరింగ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. ఫైండింగ్ హర్ లాస్ట్ కాలర్ అండ్ హార్నెస్. ఆమెని కేర్ తీసుకున్నందుకు కాదు, శామ్ని కేర్ తీసుకున్నందుకు. లుకింగ్ ఆఫ్టర్ శామ్ డ్యూరింగ్ హర్ అబ్సెన్స్. ఇది కరెక్ట్. షేకింగ్ హర్ హ్యాండ్ కాదు. థ్యాంక్స్ చెప్తూ షేక్ చేసింది హ్యాండ్, అది వేరే విషయం. డాగ్ రియల్లీ బిలాంగ్స్ టు. ఎవరికి చెందింది ఇది అంటే థ్యాంక్ యూ షెల్లీ. డయాన్ చెప్పింది. ఎవరికి చెప్పింది? షెల్లీకి చెప్పింది. ఎందుకు చెప్పింది? శామ్ని జాగ్రత్తగా. శామ్ ఎవరు? ఈ ఏదైతే కుక్క. ఎందుకంటే వీ వర్ ఇన్ ఏ ట్రాఫిక్ అండ్ సమ్హౌ వీ గెట్ సపరేటెడ్ వెన్ ఐ వెంట్ టు హాస్పిటల్. ఐ గెస్ వీ లాస్ట్ హీస్ కాలర్ అండ్ హార్నెస్ టు. శామ్ అంటే కుక్కకు సంబంధించి. ఎవరికి సంబంధించింది? డయాన్కి సంబంధించింది. ఓకే. ఆ కుక్క ఎవరికి సంబంధించిందంటే డయాన్కి సంబంధించింది. ఇదండి టోటల్గా దీనికి సంబంధించి. ఐ కార్డ్స్లో మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు మొబైల్లో చూస్తుంటే కనబడి ఉంటాయి. ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ మీకు కనబడితే ఒక 10 సెకండ్స్లో, లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగండి. టోటల్ 30+ టెట్ ఏవైతే 2024లో జరిగినాయో అక్టోబర్లో, అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.